అందరికీ నమస్కారం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసినటువంటి సంపాదకీయాల ఆధారంగా ఈ వీడియోల్ని చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఇవాల్టి శీర్షిక పెరుగుతున్న విశ్వాసాన్ని పునాదిగా చేసుకుందాం. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఒక చక్కటి సందేశాన్ని మీరు సొంతం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇటువంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మన సంస్కృతి విషయమై ఆలోచిస్తుంటే ప్రస్తుత ప్రపంచ నేపథ్యం ఒకవైపు ఎంతో నిరాశను కలిగిస్తూ ఉంటే మరోవైపు మరెంతో ఆశాజనక స్థితి కూడా కనిపిస్తోంది. దేశమంతా అమెరికనైజేషన్ అనే దిశగా ఆలోచన విధానాలు, అనుకరణలు, భోగలాలస, కట్టుబొట్టు అన్నీ మార్చుకుని పరుగులు పెడుతోంది. దానికి తోడుగా ఈ నెలకున్న సహజ సనాతన జవసత్వాలను నిర్వీర్యం చేసే రాజకీయాల పైశాచికత్వం సహకరిస్తోంది. ఈ రెండింటి మధ్య మనదైన ప్రధాన తత్వం క్షీణిస్తుందేమోనన్న భయము, నిరాశ కలగడం సహజం. ఇదిలా ఉండగా విదేశాల నుండి కూడా మేధావులు ఈ దేశ సనాతన భావజాలం ముందు మోకరిల్లి ఈ విధానాలను అవలంబించడానికి సిద్ధమవుతున్నారు. అనేక క్షేత్ర తీర్థయాత్రలలో లెక్కించడానికి కష్టమైనంత జనవాహిని తరలి వెళ్తున్నారు. ఒక్క ప్రయాగ కుంభమేళ, ఒక మహాశివరాత్రి పర్వదినం, ఒక కార్తీక నదీ స్నాన సందర్భం, ఒక ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఇవన్నీ పరిశీలిస్తే మన భక్త వారసత్వానికి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదనిపిస్తోంది. ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి ప్రతిస్పందన లేకున్నా, మీడియా సహకరించకున్నా ప్రజలలో మన సంస్కృతి గురించి తెలుసుకోవాలనే స్పందన ప్రస్ఫుటంగానే కనిపిస్తోంది. కొన్ని చోట్ల యువతరంలో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఈ భౌతిక లాలసపు పరుగులలో సారం లేదు అనే స్పృహ క్రమక్రమంగా తెలుస్తోంది. ప్రపంచమంతా తూర్పు వైపు తిరుగుతున్న సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పెద్దతరం వారు తాము గతంలో తమ పూర్వతరం వారి విదేశీ వ్యామోహ ప్రభావంలో పడి ఏం కోల్పోయారో గమనిస్తూ ఉన్నారు. వారి వేదన, ప్రతిస్పందన ఇప్పుడు సమాజంపై ప్రభావం చూపిస్తోంది. అన్ని వైపులా మన ప్రాచీన విద్యలలో ఏదో ఒక గొప్ప లక్షణం ఉంది అనే గౌరవ భావం పొడసూపుతోంది. స్ఫూర్తిమంతంగా మన ధర్మం గురించి చెబుతున్న చోట్ల అన్ని వయసుల వారి, వర్గాల వారి ఆదరణ అసంఖ్యాకంగానే లభిస్తోంది. అయితే ఈ ఇరువైపులా భిన్న ధోరణుల నడుమ మనం చేయగలిగేదేమిటి? ఆశాజనకంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులని సమీకరించాలి. ధర్మానికి, దేశభక్తికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తింపజేయాలి. దైవభక్తి, దేశభక్తి ఈ రెండు కలిసిపోవాలి. అలా జరిగేలా ధర్మ ప్రబోధకులు జాగ్రత్తలు తీసుకోవాలి. తమ మాటను గౌరవించే ప్రజానీకంలో ధర్మ ప్రవర్తనతో పాటుగా ఆ ధర్మానికి ఆలంబనమైన ఈ దేశంలో కూడా భక్తిని పెంపొందించేలా ప్రచారాదులు, కార్యక్రమాలు ముమ్మరంగా సాగించాలి. సంస్కృతిపై ప్రేమను పెంచుకుంటున్న ప్రజలందరిలోనూ ఇప్పుడు దీనికి విఘాతం కలిగిస్తున్న శక్తులను గమనించి, పరిశీలించి అప్రమత్తముగా తగిన ప్రతిక్రియలు చేపట్టేలాగా స్పష్టముగా ఉత్తేజపరచాలి. అదే సమయంలో చరిత్రలో ఈ సంస్కృతికి జరిగిన ద్రోహాలను తెలియజేయాలి. ద్రోహాల వల్ల మిగిలిన దుష్పరిణామాలను స్పష్టపరిచి మన ఔన్నత్యాలను తిరిగి పునరుద్ధరించుకునే విధంగా స్ఫూర్తిని, స్పష్టమైన కార్యాచరణని కలిగించాలి. ఆదరిస్తున్న ప్రజలు పెరుగుతున్నప్పుడు దానిని అలుసుగా తీసుకొని మన విద్యలను వికృతపరిచే వంచకులు పెరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకే సంస్కృతి పట్ల స్పష్టమైన అవగాహన కలిగేలా మేధావులు, ధర్మ ప్రబోధకులు ఆ వంచకుల్ని అరికట్టే చర్యలు చేపట్టాలి. లేకపోతే మళ్ళీ మన విద్యల పట్ల మనకే అగౌరవం ఏర్పడే భయం ఉంది. ఉదాహరణకు మన జ్యోతిష, యోగ, మంత్రాది విద్యల పట్ల ఆసక్తి చూపుతున్న యువతరాన్ని గమనించి వారి ఆసక్తిని వ్యాపారాత్మకంగా మలిచి మతలబులు చేసే స్వార్థపరులు కొందరు పెరుగుతున్నారు. వారి చేతిలో విద్య వికృతము కాకుండా కాపాడుకోవాలి. మన ధర్మంపై సామాన్య ప్రజల్లో ఉన్న నమ్మకం దెబ్బతినకుండా న్యాయబద్ధమైన సత్య స్పృహతో కూడిన బలమైన పునాదిగా దానిని మలచి ఆ సౌధంపై తిరిగి మన సనాతన భారతీయ ధార్మిక సౌధం నిర్మాణం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ జాగృతం కావాలి. మరో గురు సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.